తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం కొనసాగుతుంది. ఓవైపు ఎండలు, మరోవైపు వానలు కురుస్తున్నాయి. ఈ తరుణంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకున్నాయని, త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని తెలిపింది. ఇదే నైరుతి అరేబియా సముద్రం వరకు ద్రోణి సాగుతుందని, దానివల్ల రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయంటున్న విశాఖపట్నం వాతావరణ విభాగం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్తో మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏ విధంగా విస్తరించున్నాయో మరిన్ని వివరాలు చూసి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ వాతావరణ సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు కేరళని ఋతుపవనాలు తాకి రానున్న రోజుల్లో ఎక్కడెక్కడ విస్తరించే అవకాశం ఉంటుంది? నిన్న భారత వాతావరణ శాఖ చెప్పినట్లుగానే 4వ తేదీ అయిన ఈ రోజున నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. రాబోయే 2-3 రోజుల్లో అవి మరింత విస్తరించి కోస్తా ఆంధ్రప్రదేశ్లోని 1-2 చోట్ల, అంటే దక్షిణ కోస్తాలోని 1-2 చోట్ల, రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉన్నది. అంటే నైరుతి ఋతుపవనాలు రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు, దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతమైన కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు రాబోయే నైరుతి ఋతుపవనాల ఉత్తరాగమనం వలన రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు దక్షిణ కోస్తా మరియు రాయలసీమలోని 1-2 ప్రాంతాలలో రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ అయిన ప్రాంతమైన ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలతో పాటుగా చిత్తూరు, తిరుపతి మరియు అన్నమయ్య జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షాలు రాబోయే 24 గంటల్లో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పు రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉండలేదు. కానీ దక్షిణ కోస్తాలో రాబోయే 2 రోజుల్లో 1-2 చోట్ల వేడిమితో కూడిన, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో పల్నాడు జిల్లాలోని రంగమహేశ్వరపురంలో అత్యధికంగా 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా నమోదైనప్పటికీ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి ఋతుపవనాలు రాక ఏమైనా ఆలస్యమైందా? అండ్ యాక్చువల్ ఋతుపవనాలు కేరళ తాకిందంటే అది రైతులకు చాలా సూపర్గా చూస్తారు, చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలో రైతులకి ఈ ఏడాది ఈ వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? ఒకటి, ఏ 2 సంవత్సరాల మాన్సూన్ని కంపేర్ చేయటానికి మనం చేయొచ్చు, కానీ ఒకే విధంగా ఉండవు. వాటి ధోరణి, వాటి సరళి, వాటి యొక్క ఆగమనం, వాటి యొక్క పురోగమనం అన్నీ కూడా మార్పులు ఉంటాయి. ఎందుకంటే దేర్ ఆర్ నో టూ మాన్సూన్స్ ఆఫ్ యునీక్ నేచర్ అనేది చెప్తారు. ముఖ్యంగా ఈ ఋతుపవనాలు ఆగమనం కేరళలో మొదలైంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. తదుపరి అనుకూలమైన పరిస్థితుల ద్వారా ఉత్తర పురోగమనం మరింత చెందినట్లయితే సాధారణ తారీఖైన జూన్ 15 నాటికి రాష్ట్రంలోకి చేరుకున్నట్లయితే అవి సాధారణ తారీఖుగా చెప్తాం. కానీ ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు రాయలసీమ వరకు 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. తదుపరి అనుకూలమైన పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత చెప్పడం జరుగుతుంది. మాన్సూన్ వచ్చింది అంటేనే మేఘావృతమై ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గాలులు పెరుగుతాయి. ఈ సమయంలో ముఖ్యంగా మేఘావృతం అవ్వడం వలన ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. దీని నుంచి పూర్తిగా ఊరట లభిస్తుందనే చెప్పుకోవాలి. ఫైనల్గా ఈ ఏడాది వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది? మీకు గత కొన్ని రోజులుగా చెప్పుకున్నట్లుగా ముఖ్యంగా దక్షిణ ప్రాయద్వీప భారతదేశం అంటే దక్షిణ భారతదేశం లేదా ఆంధ్రప్రదేశ్తో కూడిన ఈ ప్రాంతంలో సాధారణ వర్షపాతం కన్నా కొంచెం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో 94% దరిదాపుల్లో ఉండే అవకాశాన్ని సూచిస్తున్నాయి మాకున్న లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ మోడల్స్. ఇక చూసినట్లయితే జిల్లాల వారీగా ఎక్కువ జిల్లాల్లో సాధారణ వర్షపాతమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ద్రోణి ప్రభావం మన ఉత్తరాంధ్ర మీద ఉండొచ్చు సార్? ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర రెండింటి మీద ఉంది కాబట్టి కొంచెం ఋతుపవన దాన్ని ఏమంటారు, సంవహన వర్షపాతాలు కొనసాగుతున్నాయి.
సంవహన వర్షపాతాలు కొనసాగుతాయి. రైట్, మొత్తానికి ఏదైతే ఈరోజు కేరళను తాకిన ఋతుపవనాలు మరొక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో అటు ఏపీలో విస్తరించే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏడాది సాధారణ మన ఏదైతే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఐఎండీ చెప్పిన ప్రకారంగానే ఈరోజు ఋతుపవనాలు కేరళ తాకే మరిన్న రోజుల్లో మరిన్ని ప్రాంతాలు కూడా విస్తరించి సాధారణ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు కూడా ఐఎండీ తెలిపిన అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం.